ఆప్కి అదాలత్లో బీనా రమాణి గారి మీదున్న ఆరోపణ. ఈవిడ చట్టాన్ని అసలు లెక్క చేయరు. బీనా గారు, మీకు గుర్తుందా, సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో ఆ రాత్రి జెసికా మర్డర్ జరిగినప్పుడు మీ రెస్టారెంట్లో ఢిల్లీకి చెందిన గొప్ప వ్యక్తులు ఆ సమయంలో అక్కడ ఉండడం నిజమా అబద్ధమా? అవును, అది నిజమే. అది ఎప్పుడూ జరిగేదే కదా. మీరు అప్పుడప్పుడు పార్టీస్ పెట్టేటప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు వస్తుంటారా? ఆ రోజు రాత్రి నేను నా భర్తకి పార్టీ ఇచ్చాక ఓ 4 నెలలు కెనడా వెళ్లే ప్లాన్లో ఉన్నారు. అందువల్ల మాకు కావలసిన వాళ్ళని, మా స్నేహితుల్ని మేము ఇన్వైట్ చేశాం. అదే సమయంలోనే మాలిని పార్టీ కూడా అక్కడ జరిగింది. ఆ పార్టీ జరిగిన టైంలో అది ఇల్లీగల్గా జరిగింది. ఆ రెస్టారెంట్లో మీకు లిక్కర్ సర్వ్ చేయడానికి, మద్యపానం సర్వ్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. మీరన్నది నిజమే. మాకు రెస్టారెంట్ నడపడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. లిక్కర్ లైసెన్స్ కోసం మేము ఎంతో ప్రయత్నం చేశాము, కానీ ఆ, చాలా డిలే అవుతూ ఉంది. మాకు లైసెన్స్ అయితే మీకు దొరకలేదు. చట్టం మీద మర్యాద లేదా? లైసెన్స్ లేకుండా, అలాగే ఎక్సైజ్ క్లియరెన్స్ కూడా లేకుండా లిక్కర్ సర్వ్ చేయడం తప్పు కదా? అందుకు మేము చాలా పెద్ద భారీగా డబ్బు ఖర్చు పెట్టాం. కోర్టులో చట్ట ప్రకారం మేము హాజరయ్యి ఫైన్ కట్టాలి, కానీ అంతకంటే ముందు ఆ, అంత అంత పెద్ద రెస్టారెంటు, బిజినెస్ మూతపడ్డాయి. బిల్డింగ్ నుంచి టెనెంట్స్ ని పంపించేశారు. అందుకోసం మేమెంతో నష్టపోయాం. ఇంకెవ్వరు కూడా అంత ఖర్చు పెట్టలేరు. ఇండియా మొత్తంలో చూసారంటే చాలా రెస్టారెంట్స్ లో లైసెన్స్ లేకుండా వాళ్ళు ఫైన్లు కట్టి ఆ తర్వాత వాళ్ళ రెస్టారెంట్లని నడుపుకుంటున్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేయాలి? కానీ నేను వాళ్ళ రాత్రి గురించి చెప్పాల్సొస్తే, జెసికా లాల్ దానికి బలైంది. వాళ్ళ రాత్రి 11 తర్వాత కూడా లిక్కర్ సర్వ్ చేస్తూనే ఉన్నారు. అంటే అది ఒక 11:30 కల్లా ముగిసిపోయింది. పార్టీ పూర్తయిపోయింది, ఎందుకంటే లిక్కరు ఫుడ్డు అయిపోయాయి. జెసికా లాల్ని షూట్ చేయడానికి కారణం అందులో ఏంటంటే, ఒకరు మాత్రం ఇంకా తాగాలని అనుకున్నారు. వాళ్ళకి ఇంకా లిక్కర్ కావాల్సి వచ్చింది, కానీ సర్వ్ చేయలేదు. అవును, ఎందుకంటే ఆ టైంలో అక్కడ ఏదీ లేదు. అంటే ఆయన డిమాండ్ చేశారు. ఆయన లిక్కర్ తాగి తీరాలి అంటే నా కూతురు సారీ అయిపోయిందని చెప్పింది. మనం జ్యుడిషియర్ని గౌరవించాలి. అందుకని ఇక్కడ నేను దాని గురించి పూర్తిగా మాట్లాడలేను. అండ్ మీరు ప్రెస్లో చదివిందంతా నిజమే. ఆయన డ్రింక్ అడిగారు, మేము రిఫ్యూజ్ చేశాం. బీనా మ్యామ్, జెసికా లాల్ మర్డర్ జరిగిన రోజు సరిగ్గా రాత్రి ఏం జరిగిందో మాకు క్లియర్గా చెప్పగలరా? దాదాపు అప్పుడు 2:30 గంటలు అయ్యుండొచ్చు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, లోపలున్న రెస్టారెంట్ ని క్లీన్ చేయాలి కాబట్టి క్లీన్ చేసి మూసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి అయిపోయింది, స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు. కానీ ఆ సమయంలో నేను చూసినప్పుడు లోపల రెస్టారెంట్ లో కొంతమంది ఉన్నారు. నేను దూరంగా ఉండి చూశాను. వాళ్ళని బయటికి పంపించేయాలని ఆలోచించాను. మాలిని నాతో వచ్చి చెప్పింది, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని. అయినా నేను వాళ్ళని పంపించేయాలని అనుకున్నాను. తను బయటికి వెళ్ళిపోయింది. నేను అక్కడ స్టెప్స్ వరకు వెళ్ళాను. అక్కడ ఒక షార్ట్ శబ్దం వినిపించింది. నాకేదో బలూన్ పగిలినట్టు అనిపించింది, ఎందుకంటే అక్కడ చాలా బలూన్స్ ఉన్నాయి. ఇంకో అడుగు ముందు పెడితే అప్పుడు ఒక షార్ట్ శబ్దం వినిపించింది. అవును, గన్ షాట్. అప్పుడు అక్కడ జెసికా నిలబడి ఉండడం చూశాను. తను అలా కింద పడిపోయింది. ఆ తర్వాత ఒక 2-3 సెకండ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. అక్కడ సైడ్లో స్వింగ్ లాగా ఒక తలుపు ఉండేది. దాని వెనకే ఒక కౌంటర్ ఉంది, బార్ కౌంటర్. ఆ తలుపు తెరుచుకొని వాడు బయటికెళ్ళాడు. ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు. వాడి పేరే మనుష్ శర్మ అంటున్నారు. అక్కడ మా ఎలక్ట్రీషియన్ కూడా ఉన్నాడు. మా ఎలక్ట్రీషియన్ చెప్పాడు ఇతనే షూట్ చేశాడు అని. బార్ దగ్గర ఉన్న అబ్బాయిలు కూడా చెప్పారు ఇతనే షూట్ చేశాడు అని. వాళ్ళింత ఖచ్చితంగా చెప్పారు కాబట్టి నేను పోలీసుల్ని పిలవండని చెప్పాను. త్వరగా వెళ్ళి అందరికీ ఫోన్ చేయమని చెప్పాను. నేను ఆ అబ్బాయిని అడ్డుకొని నించున్నాను. వైట్ టీషర్ట్, తర్వాత బ్లూ జీన్స్ వేసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ నన్ను దాటుకొని వెళ్ళిపోయారు. నా వెనకాల డోర్ ఉంది. వాడు ఇటు నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. నేను వాడిని అడ్డుకున్నాను. వాణ్ణి వెళ్ళనివ్వకుండా చేశాను. అడ్డుకునే ప్రయత్నం చేశాను. అలాగే ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారేమో అని ఎదురు చూశాను. నేను వాడిని అడిగాను, నువ్వు ఎందుకు తన్ని షూట్ చేసావు అని. ఆ గన్ని మర్యాదగా ఇచ్చేయన్నాను. వాడు నేనేం చేయలేదు అన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ వాడే చేశాడు అంటే నేనేం చేయగలను? ఆ తర్వాత వాడు వచ్చి నన్ను ఇలా తోసేసి పారిపోయాడు. నేను వాడి వెనక్కే పరిగెత్తాను.
గట్టిగా అరిచాను, ఎవరి దగ్గర ఫోన్స్ ఉన్నా ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పక్కన ఏ హాస్పిటల్స్ ఉన్నా ముందు తీసుకువెళ్ళి అడ్మిట్ చేయండి అని చెప్పాను. అలా చెప్పి నేను వాడి వెనకే పరిగెత్తాను. నేను వాడి వెంట గేటు వరకు పరిగెత్తాను. ఒక 80-90 మీటర్స్ ఉంటాయి. ఆ గేటు దగ్గరే మా హస్బెండ్ నిలబడున్నారు. నేనప్పుడు ఆయనతో చెప్పాను, జెసికాని షూట్ చేసింది వీడేనని. వాడు పారిపోతాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి అని. బండి నంబర్ నోట్ చేయండి అని చెప్పాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆయన 2 కిలోమీటర్లు వాడు వెంట పరిగెత్తారు అని. పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. కానీ వెళ్లే దారిలో వాడు కనిపించకుండా పోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు, మా వెయిటర్స్, జెసికాని ఎత్తి వైట్ క్లాత్ లోపల ర్యాప్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే నాకు రోహిత్ పాల్ కాల్ చేశారు, నేను అశ్లోక్ని కాంటాక్ట్ చేశాను అని. అక్కడ డాక్టర్ అలోక్ చోప్రా ఉన్నారన్నారు. నేను వెంటనే ఆ ఫోన్ తీసుకుని ఏమన్నానంటే, త్వరగా స్ట్రక్చర్ని రెడీ చేసి పెట్టండి అని చెప్పాను. ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తారు అని. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 139 సాక్షులున్నారు. అందులో మీకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వీళ్లే అని. మీరు సాయన్ మున్షి పేరు చెప్పారు, ఇంకా రెస్టారెంట్లో పనిచేసిన ఒక అతని పేరు చెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పుంటే నిజమైన నేరస్తుని పట్టుకునుండేవాళ్ళు కదా, వాళ్ళకి శిక్ష కూడా పడేది. ఖచ్చితంగా. అంటే సాక్షులకి మంచి భద్రత ఇచ్చి ఉన్నట్టయితే, నమ్మకం కలిగేలాగా ప్రొటెక్షన్ ఇచ్చుంటే, ప్రేమతో కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మన పక్షానే ఉండేవారు. వివరణ చూపించాలనుకుంటున్నాను. అంటే డిపి యాదవ్ గారు ఆప్కి అదాలత్లో కిందటి వారం ఇదే చోట ఇక్కడ కూర్చుని మీ గురించి ఏమన్నారో వినండి. పోలీసు వాళ్ళు ఆ రోజు రాత్రి సుమారు 1 గంటకి మోడల్స్ బట్టలు లేకుండా ముందుని సర్వ్ చేస్తున్నారు. అక్కడ ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు? మన సమాజం ఎలాగే ఉందా? బీనా, ఆయన చెప్పింది మీరు విన్నారా? ఇదొక నాగరికత. రెస్టారెంట్ లో రాత్రి 1 గంట సమయంలో మదుపాన తాగుతున్నారు. ఆ రెస్టారెంట్ ఓనర్ ని ఎవరు ఎందుకని ప్రశ్నించడం లేదు, ఎందుకని వాళ్ళని విచారించలేదు. అమ్మాయి అక్కడ ఏం చేసినా చెప్పాలంటే బీనా రమ్మాని ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, మను శర్మ ముందే నుంచొని ఉన్నారు, ఈజ్ నాట్ దట్ పర్సన్ అని చెప్పేశారు. మాల్ని రమాని అదేంటంటే రెస్టారెంట్ ఓనర్. డిపి యాదవ్ గారు అందరి ముందు ఈ ఆరోపణని బయటపెట్టారు. అక్కడ ఎలాంటి రకమైన మద్యపానాన్ని అందించారో ఆయన చెప్పారు. జెసికా లాల్ గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఈ విషయం గురించి ఆయన మిమ్మల్ని అడగమన్నారు. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. అంటే ఆయనలాంటి వాళ్ళు మా రెస్టారెంట్లోకి రారు కాబట్టి అలా అన్నారు. అంతేకాకుండా మా రెస్టారెంట్ ఉన్నది ఢిల్లీలో చాలా గౌరవమైన ఏరియాలో ఉంది. ఆ రోజు రాత్రి చాలా ముఖ్యమైన బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, సిఎల్ఎల్ లీడర్స్ కూడా ఉన్నారు. అందరూ డిన్నర్ తీసుకున్నారు. ఒక రూఫ్ కింద అంత గౌరవమైన లీడర్స్ ని ఒకచోట చూడడం చాలా కష్టం. ఆయన ఎలా ఇలా చెప్పారు? ఆయన ఆలోచన బట్టి అలా చెప్తున్నారు. మేం అలాంటి మనుషులం కావు. అది చాలా రెస్పెక్టబుల్ ఏరియా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. టోటలీ చాలా పెద్ద మనుషులు. ఆయన జెసికా గురించి చెప్పింది నిజం చెప్పాలంటే నాకు అవమానంగా ఉంది, చాలా షాక్గా ఉంది. జెసికా చాలా మంచి అమ్మాయి. 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ల గురించి ఎలా అలా మాట్లాడగలిగారు? మేమే చాలా బాధలో ఉన్నాం. ఆ అమ్మాయికి జస్టిస్ దొరకాలని మేం పోరాడుతున్నాం. అటువంటప్పుడు ఆయన అలా మాట్లాడటం చాలా తప్పు అనిపిస్తోంది. ఐమ్ సారీ, ఆయన మాటల్లో ఏమాత్రం నిజాయితీ లేవనిపిస్తున్నాయి. ఇది చాలా తప్పు. బీనా, ఇది నిజం కదా? మీరు నడుపుతున్న రెస్టారెంట్లో మీకు లిక్కర్ లైసెన్స్ లేదు, మీరు చట్టవిరుద్ధమైన పనిచేశారు, పార్టీస్ కూడా జరిగాయి. అలాంటప్పుడు ప్రజలు ఆవేశపడకుండా ఎలా ఉంటారు? అంటే ఏమైందంటే, మేము కట్టాల్సిన పెనాల్టీ మొత్తం కట్టేశాం. మేము కోర్టుకు వెళ్లి పెనాల్టీ మొత్తం కట్టేశాం. ఆ తర్వాత మాకున్న బిజినెస్లన్నీ మూసేశారు, దానికి శిక్ష కూడా అనుభవించేశాం. కానీ ఇది ఏ రకమైన చట్టం? మా రెస్టారెంట్లో పార్టీ జరిగితే అక్కడ ఫేమస్ అయిన మనుషులు ఉంటే ఎవరైనా వచ్చి తుపాకీతో షూట్ చేయగలరా? అది కాకుండా ఇది మీ రెస్టారెంటే కదా అని మా మీద అభాండంగా నిందలు వేస్తున్నారు. మీరే చెప్పండి, దీనివల్ల మేము ఎంత బాధించబడ్డాం. ఇది వేరే ఎక్కడైనా కూడా జరుగుండొచ్చు. ఏ ఫామ్ హౌస్ లోనో ఏ రెస్టారెంట్లోనో జరగచ్చు. మా రెస్టారెంట్లో జరిగినందుకు నిందిస్తున్నారు. మీరే కాస్త ఆలోచించి చెప్పండి. ఇండియాలో ఎంతో పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతున్నాయి. ఇలా పార్టీలు జరగడం ఇదేమీ కొత్త కాదు కదా. అందుకని ఎవరైనా వచ్చి ఇలా గన్ తీసుకొని షూట్ చేస్తారా? ఆ నిందని ఆ ఇంటికి సంబంధించిన వాళ్ల మీద వేస్తారా?